నగరంలోని కట్టా రాంపూర్లో గల 10వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి సతీష్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు చేసిన అభివృద్ధి శూన్యమని, ఈ 2 ఏళ్ల పాలనలో కరీంనగర్కు ₹2 కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకురాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ కార్పొరేటర్ నలువాల రవీందర్, ఉమాపతి నాయకులు కర్ర సూర్యశేఖర్, పొన్నం రాజు, 10వ డివిజన్ పార్టీ అభ్యర్థి మరి సతీష్ భవన్లు పాల్గొన్నారు. సంవత్సరాల దరిద్రాన్ని 10 సంవత్సరాలు తీసే ప్రయత్నం చేసినా ఇంకా కంప్లీట్ చేద్దామంటే మళ్ళీ ప్రభుత్వాలు మారినాయి. 2 సంవత్సరాలు కేంద్ర మంత్రి రూపాయలు రాష్ట్ర మంత్రి చూసినప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు అంటున్నా. అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, రేపు అభివృద్ధి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ. మా ఆడబిడ్డలు ఒకటి ఆలోచిస్తా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారు బిడ్డ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా తల్లి? ఈయనేమన్నాడు కాంగ్రెస్, ₹1,00,000 ఇస్తారే నేను తులం బంగారం ఇస్తానండి. ఇచ్చిండు తల్లి ఎవరికి తులంగా బంగారం? తులం బంగారం ఇస్తే గిట్ట కాంగ్రెస్ కోటేది, తులం బంగారం ఏ రోజులు ఉంటే గిట్ట మా కోటేది. నేను అడిగిన ఎందుకు ఎత్తాడే, బంగారం దొరుకుతలేడు షాపులలో. బంగారం దొరకదావా? ఇదే చేత కాదు. మా అబ్బాకి చెప్పిండు ₹2,500 ఇస్తా అన్నాడు, మా బిడ్డకు స్కూటీ ఇస్తా అన్నాడు. 1 2 అన్ని మాయమాటని చెప్పిండు. ఆఖరికి ఇప్పుడు అడుగుతుందంటే నీ మెడల పేగులెత్తా అంటాడు, తొండలెత్తా అంటాడు. ఈ దానమా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ? అత్తాది మన ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారా? అన్ని అభివృద్ధి ఆగిపోయింది, రివర్ ఫండ్ ఆపేసిండ్రు, అన్ని ఆపేలు కాకపోలేదు. ఇక భారతదేశంలో ఈ బీజేపీ పార్టీ జీవితంలో ఇక్కడ మళ్ళా ప్రభుత్వం రాదు. మళ్ళీ ఎవరెత్తారు? మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను మంచి హోదాలు ఉంటా, మా కార్పొరేటర్ గెలిపిస్తే విధంగా అద్భుతంగా మీ ముందు పనిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అద్భుతంగా మీరు పనిచేస్తాం. నేను చేసిన పనితీరు కనబడుతుంది, నేను చేసిన పనితీరు చూడండి మీరు. భగత్ సింగ్ స్టాచ్యూ నుంచి ఒక్కసారి పెద్దమ్మ టెంపుల్ రోడ్ ఎట్లుండే ఎట్లా చేసిన? ఎవరైనా తెచ్చినారో పైసలు 40-50 సంవత్సరాల్లో? కట్టారంపూర్ రోడ్డు మీ కరీంనగర్లో ఏ రోడ్డు చూడండి, నేనే కూర్చొని అద్భుతంగా చేసుకొని మట్టి రోడ్డు లేకుండా చేసిన. ఆ రోజు కూడా చాలా మంది అడిగిరు, ఈ గణేష్ నగర్ రోడ్డు పెద్ద మోరిని ఏం చేద్దామన్నాడు. మోరిని మ్యాన్ చేసిన. ఉన్నది మోరి లేదు, ఉన్నదా తల్లి? అద్భుతంగా ఎంత పెద్ద రోడ్లు అయిపోయినాయి. 1 కాదు 2 కాదు, ఈ తెలంగాణలోనే అద్భుతంగా ఈ రోడ్లను తీసుకొచ్చిన. నేను కష్టపడ్డా, అందుకే నాకు 4 సార్లు మీరు గెలిపించారు. అందుకే మీ ప్రజల రుణం తీర్చుకోవాలని ప్రయత్నంతో 24 గంటలు కష్టపడ్డా నేను. ఈరోజు మెయిన్ రోడ్డు కానీ ఆడబిడ్డలారా ఆలోచించుకోరు. 2 సంవత్సరాలు దేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఇంకా మళ్ళీ 3 సంవత్సరాలు తెచ్చే అవకాశం లేదు. కాబట్టి మీ కళ్ళ ముందు పనిచేసే బిడ్డలు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వాసులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలు. కాబట్టి మా భావన సతీష్ మంచి కష్టపడతాడు, ఎవరి దగ్గర రూపాయి చేయి దాచేటోడు కాదు. మీరందరూ సపోర్ట్తోటి ఆశీర్వదించాలి మా సోదరుని. ఇది మా రవణ మొన్ననే అన్యాయం జరిగింది, ఈసారి న్యాయం చేయండి, ఈసారి న్యాయం చేయండి. గెలిపించిన ఆయనను ఉన్నారు కనబడతాడా? లేదు. కాబట్టి సోదర సోదరిమణులారా, మీ ఇంటి బిడ్డగా, మీ కడుపులో ఒక బిడ్డగా, మీ ఇంట్లో ఒక సోదరుడిగా వీళ్ళిద్దరూ పనిచేస్తారు. అది మా గ్యారంటీ. గంగులకు ఉన్న వ్యక్తి 24 గంటలు ఈ కరీంనగర్ నగరం కోసే పనిచేస్తాం. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి, తెలంగాణకు ఆశీర్వదించి చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.